అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము 19, 20 వచనాలు మనం చూస్తే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వం అంటే ఏంటి? వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు. జారత్వం అంటే మరి వివాహం కాకుండా ముందు మరి సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం ఇలాంటివి, లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి మరి పాపపు క్రియలకు దూరంగా పారిపోండి అంటున్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ మనుష్యుడనేవాడు చేసే ప్రతి పాపం అంటే ఏంటి? ఒక దొంగతనం కానీ, లేదా నరహత్య కానీ, లేదా ఇతరితర చాలా పాపాలు ఉంటాయండి. ప్రతి పాపం కూడా దేహానికంట, మనుషులకు చేయు ప్రతి పాపం అంట దేహమునకు వెలుపల అంటే బయట ఉంది. కానీ జారత్వము చేయువాడంట తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అంటున్నాడు. దొంగతనం చేయాలన్నా, ఏది చేయాలైనా అది బయట సంబంధించింది, శరీరానికి వెలుపలగా ఉంటుంది. కానీ ఈ జారత్వం అనేది దేంతో చేయాలి? మన శరీరంతోనే చేయాలి. మనిషి తన దేహంతోనే చేయాలి జారత్వం అనేది. కనుక జారత్వం చేయవాడు మరి ఏమంటున్నాడు ఇక్కడ? జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికే హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ పాపం తన సొంత శరీరంకి అంటే వివిధ పాపాలన్నీ కూడా చేయడం వల్ల తన శరీరమేమి కృషించుకుపోదు. దొంగతనాలు కానీ, నరహత్యలు కానీ, ఇలాంటి వివిధ రకాలైనటువంటి కక్షలు, ద్వేషాలు ఇవన్నీ కూడా పాపాలే పరిగణించుకుంటే మనం. కానీ మరి ఈ జారత్వం అనేది మాత్రం తన దేహంతోనే చేయాలి, తన శరీరంతోనే చేయాలి. కనుక అంటున్నాడు, తన సొంత శరీరమునకే హానికరంగా పాపం చేస్తున్నాడంట జారత్వం చేసేవాడు, లేదా వ్యభిచారం చేసేవాడు, లేదా వివాహమైన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకున్నటువంటి స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే తన సొంత దేహాన్నే పాడు చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఎందుకు, ఎలా పాడు చేసుకుంటున్నాడు అంటే, మరి ఒకరి కాకుండా ఒకరికి మించి ఎక్కువ మందితో మనం సెక్షువల్ కాంటాక్ట్స్ కనుక మనం పెట్టుకుంటే వివిధ రకాలైనటువంటి జబ్బులు మనలోకి ప్రవేశిస్తాయండి. అవి ఏం జబ్బులు అంటారా? సిఫిలిస్ అని, గనీరియా అని, ఇంకా హెచ్ఐవి ఎయిడ్స్ అని, హెచ్ఐవి అని, ఇలా రకరకాలైనటువంటి సుఖవ్యాధులు మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే మనతో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మరి ఎవరైనా సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఇంకొక 2-3తో పెట్టుకొని ఉండొచ్చు. కనుక ఇలాంటి అపరిచిత వ్యక్తులతో, మరి పరిచయం లేని వ్యక్తులతో చాలామంది ఇలాంటి మరి సెక్సువల్ కాంటాక్ట్స్ పెట్టుకొని వాళ్ళలో ఉన్న జబ్బుల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అంటే మరి వాళ్ళలో ఏం జబ్బులు ఉంటాయో తెలీదు, వీళ్ళలో ఏం జబ్బులు ఉంటాయో తెలీదు. వీళ్ళ జబ్బులు వాళ్ళకి అంటించడం, వాళ్ళ జబ్బులు వీళ్ళకి అంటించడం, ఇలాగా ఈ జబ్బులు రావడం వల్ల సుఖవ్యాధులు అంటే ఎప్పటికీ శరీరంలోనే ఉండిపోతాయి అన్నమాట. ఇవి బయటకు పోవు, ఏ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా పనిచేయదు. కనుక జారత్వం చేయవాడంట తన సొంత శరీరానికే హానికరంగా పాపం చేస్తున్నాడు అనేసి అంటున్నాడు. అంటే వ్యభిచారము, జారత్వము ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నీ దేహం పాడైపోతుంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా కింద ఏం చెప్తున్నాడో చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. అంటే మీ దేహము మరి దేవుని వలన మనకు అనుగ్రహించబడిందంట. అంతేగాని మనం దీన్ని తయారు చేసుకోలేదు. దేవుడు మనల్ని తయారు చేసి ఇందులో జీవాత్మను పెట్టాడు. కనుక గమనించాలి. ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటున్నాడు.
అంటే ఇక్కడ ఎవరితో చెప్తున్నారు? కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి. అక్కడ క్రీస్తులోనికి వచ్చినా కూడా పాపానికి బానిసలుగా ఉన్నారు. మరి ఈరోజు లేదంటారా? ఈరోజు దేవుని వాక్యం వింటారు, బయటికెళ్ళి పాపం చేస్తారు. అంటే పాపానికి దూరంగా ఉండలేకపోతున్నారు. పాపం ఎందుకంటే శరీరానికి చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆశ నిగ్రహం అనేది ఉండక పాపానికి లోనైపోతూ ఉంటుంది, బలహీనమైపోతూ ఉంటుంది దేహం. కనుక చాలా జాగ్రత్తగా మనం ఏ విధంగా మనం క్రీస్తులోనికి వచ్చామో మనకు గ్రహించుకోవాలి, గుర్తుంచుకోవాలి. అందుకే అంటున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అప్పుడే మర్చిపోయారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీరు క్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించారో, బాప్తిసం తీసుకున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వరంగా మీలో వచ్చాడు కదా, మీలో నివసిస్తున్నాడు కదా, మీరు మర్చిపోయారా? పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయమై ఉన్న మీ దేహంతో మీరేలా పాపం చేస్తున్నారు అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారండి. అంతేకాకుండా 20వ వచనం చూడండి. మీరు మీ సొత్తు కారు, మీది మీరు మీ ఆస్తి కాదు, మీకు మీరే సాటి కాదు, మీకు మీరే కాదు. మీరు ఎవరంటున్నారు? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అంటున్నాడు. మీ దేహంతో జారతో క్రియలు చేసి, పాప క్రియలు చేసి మీ దేహాన్ని మీరు పాడు చేసుకొని, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండకుండా మరి మీరు ఇలాంటి శరీర సంబంధమైనటువంటి పాపాలు గనక చేస్తే చాలా ప్రమాదం అని చెప్తూనే, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనక మీ దేహంతో దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. అంటే ఈ దేహంతో దేవుని వాక్యం చెప్పేవారుగా ఉండాలి. దేవుని కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి మనం ప్రకటించేటానికి మన శరీరంతో నడుచుకొని వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఈ విధంగా దేహంతో మనం దేవుణ్ణి మహిమపరచాలి. క్రీస్తు వారి యొక్క మరి ప్రేమని మనం తెలియచేయాలి సమాజానికి వెళ్ళి. ఈ విధంగా దేహంతో, మనకిచ్చిన దేహంతో మహిమపరచాలి తప్ప ఈ దేహంతో వ్యభిచారం చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, నరహత్యలు చేయకూడదు. అలాగే మన దేహాన్ని మనమే పాడు చేసుకునేటువంటి ఈ భయంకరమైన జారత్వంలోనికి వెళ్ళిపోకుండా దాని నుంచి దూరంగా పారిపోండి అంటున్నాడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అంటున్నాడు. అంటే మీరు దేవుని ఆలయం. మనం ఎవరంట? దేవుని ఆలయం. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటారు అని మనం అనుకుంటున్నాం. కనుక గమనించండి, దేవుడు, మనము దేవుడిని ప్రేమిస్తే, దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడు మనలో ఉంటాడండి. అందుకే అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? మర్చిపోయారా? క్రీస్తులోకి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, క్రైస్తవులుగా పరిశుద్ధులుగా కొనసాగుతున్న మీలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నారని మీరు ఎరగరా? మర్చిపోయారా అని అంటున్నాడు. మరి మనం కూడా ఈరోజు మర్చిపోయి ఎన్నో మరి చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, మరి వివిధ రకాలైనటువంటి పాపాలు, దేహ సంబంధమైనవైనా సరే, దేహానికి వెలుపల ఉన్న పాపాలైనా సరే, ఏదో రకమైన పాపంలో ప్రతిరోజు మనం లోనైపోతూనే ఉన్నాం. కనుక వాటి నుంచి మనం చాలా దూరంగా ఉండాలండి. దూరంగా ఉంటేనే మనం మన దేహంతో దేవుణ్ణి మహిమపరచగలం. లేదా ఇలాంటి దుష్క్రియలకి పాల్పడుతూ ఉంటే గనక మనలో దేవుడు ఉండడు, మనలో మరి అపవాది ఉంటాడు. అపవాది ప్రేరేపణ వల్ల మనం అనేక విధమైనటువంటి పాపంనికి లోనైపోయి శరీర సంబంధమైనటువంటి రోగాలతోనే కాకుండా మన ఆత్మని కూడా నిత్యాగ్ని దండనలోకి పంపించేస్తామంట. కిందన చెప్తున్నాడు అదే మాట. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును అంటున్నాడు. ఈ దేహం దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. దేవుడు యొక్క మరి పనులు చేసి దేవునిని మహిమపరిచేటువంటి ఈ దేహంతో మనం మరి దేవుడు పనులు చేయకుండా మరి వివిధ రకాలైనటువంటి పనులు చేస్తే, ఈ విధంగా చేసి ఈ దేహాన్ని పాడు చేసుకుంటే కనుక దేవుడు మనల్ని పాడు చేస్తానంటున్నాడు. అంటే మన ఆత్మని నిత్యాగ్ని దండనకు పంపించేస్తానని దీని యొక్క అర్థం. అలాగే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు
ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు కదండీ! పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉంచాలి మన యొక్క దేహాన్ని. మీరు ఆ ఆలయమై ఉన్నారు. అందుకని పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన దేవుడు మీలో నివసించాలనుకుంటే గనుక మీరు పరిశుద్ధుడిగా ఉండడానికి జ్ఞాపకం చేసుకోండి, ప్రయాసపడండి అని చెప్పి అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రయాసపడండి అని కూడా ఎబ్రీ పత్రికలో దేవుడు చెప్పడం జరిగింది. కనుక ఈ దేహంతో మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి తప్ప మరి జారత్వము, పాపపు క్రియలకు మనం శరీరానికి అప్పగించుకునే వారిగా ఉండకుండా ఉండాలని మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ నా వందనములు.